అందరికీ నమస్కారం. మెకానికల్ మోటార్ వాహనంలో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో వాహనం నుండి ఓపెన్ టైప్ ప్రొపెల్లర్ షాఫ్ట్ని తీసివేయడం, యూనివర్సల్ జాయింట్ని తొలగించడం, అరిగిపోయిన భాగాల్ని శుభ్రపరచడం మరియు భర్తీ చేయడం, వాహనం మరియు అమరికను తిరిగి అసెంబుల్ చేయడం, సరిదిద్దడం వంటివి నేర్చుకుంటాం. ఈ వీడియో ముగింపు తర్వాత మీరు క్రింది వాటిని చేయగలరు: వాహనం నుండి ప్రొపెల్లర్ షాఫ్ట్ని తీసివేయడం, వి బ్లాక్ మరియు డబుల్ ఇండికేటర్ ఉపయోగించి టెండ్ కోసం ప్రొపెల్లర్ షాఫ్ట్ని తనిఖీ చేయడం, సెంటర్ బేరింగ్ యూనిట్ అసెంబుల్. ఈ మాడ్యూల్కి అవసరమైన పరికరాలు మరియు మెటీరియల్: ట్రైనీ టూల్ కిట్ 1 సెట్, డబుల్ ఎండ్ స్పెన్సర్ సెట్ 1 సెట్, రింగ్ స్పెన్సర్ సెట్ 1 సెట్, బెంచ్ వైజ్ 1, బేరింగ్ పుల్లర్ 1, సిర్ క్లిప్ పిల్లర్ 1, బాల్ పెయిన్ హమ్మర్, డాట్ పంచ్ 1, వి బ్లాక్ 1 పెయిర్, డబుల్ ఇండికేటర్ 1, వెహికల్ 1, కెరోసిన్ అవసరమైనంత, సోప్ ఆయిల్ అవసరమైనంత, గ్రీస్ అవసరమైనంత మరియు బనియన్ క్లాత్ అవసరమైనంత. వాహనం నుండి ప్రొపెల్లర్ షాఫ్ట్ని తొలగించడం: ప్రొపెల్లర్ షాఫ్ట్ స్లాంజ్ ఐస్ పొజిషన్పై మార్క్ పెట్టవలెను. ప్రొపెల్లర్ షాఫ్ట్ షాంజ్ నట్ అన్లాక్ చేసి వాటిని తీసివేయండి. రేర్ ప్రొపెల్లర్ షాఫ్ట్ని తొలగించండి. సెంటర్ బేరింగ్ హౌసింగ్ మౌంట్ బోల్ట్ని తీసివేయండి. ముందు భాగంలోని ప్రొపెల్లర్ షాఫ్ట్ని తొలగించండి. వైస్పై ప్రత్యేక సాధనం మౌంట్ పెట్టి ప్రొపెల్లర్ షాఫ్ట్ ఫ్లాంజ్ని లాక్ చేయండి. ప్రొపెల్లర్ షాఫ్ట్ ఫ్లాంజ్ నట్ తీసివేయండి. బేరింగ్ పుల్లర్ని సెంటర్ బేరింగ్ని పట్టుకోవడానికి అమర్చండి మరియు ప్రొపెల్లర్ షాఫ్ట్ నుండి బేరింగ్ బయటికి వచ్చే వరకు పుల్లర్ సెంటర్ బోల్ట్ని బిగించండి. స్పేసర్ రింగ్ని తీసివేయండి. సెంటర్ బేరింగ్ విడదీయడం మరియు అసెంబుల్ చేయడం: ప్రొపెల్లర్ షాఫ్ట్ని సర్ఫేస్ టేబుల్ని వి బ్లాక్ పై ఉంచండి. ప్రొపెల్లర్ షాఫ్ట్ మధ్యలో ఉన్న సర్ఫేస్ పై డైల్ ఇండికేటర్ ఉంచండి మరియు డైల్ ఇండికేటర్ని 0 స్థానానికి సెట్ చేయండి. ప్రొపెల్లర్ షాఫ్ట్ని చేతితో తిప్పండి మరియు ప్రొపెల్లర్ షాఫ్ట్ యొక్క బెండ్ గమనించండి. పేర్కొన్న పరిమితి కంటే ఎక్కువ వంపు కనబడితే షాఫ్ట్ని భర్తీ చేయండి, నిటారుగా చేయండి. సెంటర్ బేరింగ్ బ్రాకెట్లో ఇన్నర్ స్పేస్ రింగ్ని అమర్చడం: ప్రొపెల్లర్ షాఫ్ట్ పై సెంటర్ బేరింగ్ ఉంచవలెను. డ్రిఫ్ట్తో సెంటర్ బేరింగ్ని ట్యాప్ చేయండి. తద్వారా సెంటర్ బేరింగ్ దాని సీటుపై ఉన్న ప్రొపెల్లర్ షాఫ్ట్పై ఉంటుంది. సెంటర్ బేరింగ్ రబ్బర్ని బ్రాకెట్లోకి బిగించాలి. ప్రొపెల్లర్ షాఫ్ట్పై సెంటర్ బేరింగ్ బ్రాకెట్ని బిగించాలి. ప్రొపెల్లర్ షాఫ్ట్పై ప్రొపెల్లర్ షాఫ్ట్ ఫ్లాంజ్ని బిగించాలి. లాక్ నట్ని పేర్కొన్న టార్క్కు బిగించి నట్ లాక్ చేయండి. క్రాస్ మెంబర్కి వెనుక ప్రొపెల్లర్ షాఫ్ట్తో పాటు సెంటర్ బేరింగ్ బ్రాకెట్ని అమర్చండి మరియు మౌంట్ బోల్ట్ని బిగించండి. ప్రొపెల్లర్ షాఫ్ట్ మరియు టెయిల్ పినియన్ ఫ్లాంజ్ని కనెక్ట్ చేయండి మరియు మౌంట్ నట్ మరియు బోల్ట్ని బిగించండి. ఫ్రంట్ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఫ్లాంజ్ని గేర్ బాక్స్ ఫ్లాంజ్తో కనెక్ట్ చేయండి మరియు మౌంట్ నట్స్ మరియు బోల్టును బిగించండి. యూనివర్సల్ జాయింట్ డిస్మాంటిల్ చేయడం: యోక్ నుండి మొత్తం 4 సర్క్లిప్స్ని తొలగించండి.
ప్రత్యేక సాధనంతో వైస్పై యోక్ని మౌంట్ చేయండి. బేరింగ్ రేస్ 3 నుండి 4 మిల్లీమీటర్ల వరకు బయటికి వచ్చే వరకు వైస్ జాని బిగించండి. వైస్ నుండి యోక్ని తీసివేయండి. బేరింగ్ రేస్ యోక్ నుండి బయటకి వచ్చే వరకు బేరింగ్ రేస్ సీటు చుట్టూ మేలెట్తో యోక్ని నొక్కండి. అన్ని 4 రేస్ యోక్ నుండి తీసివేయడానికి పై దశలను పునరావృతం చేయండి. యోక్ నుండి స్పైడర్ని తొలగించండి. ప్రొపెల్లర్ షార్ట్ యోక్ని మేలెట్తో నొక్కడం ద్వారా స్లిప్ జాయింట్ లాకింగ్ క్యాప్ని తీసివేయండి. యోక్ మరియు ప్రొపెల్లర్ షాఫ్ట్ యొక్క స్థానాన్ని అదే స్థితిలో అసెంబుల్ చేయండి. షాఫ్ట్ నుండి స్లిప్ జాయింట్ని బయటికి తీయండి. పార్ట్లని తనిఖీ చేయడం. నీడిల్ బేరింగ్లు ఏదైనా లోపం కనిపిస్తే తనిఖీ చేయండి. బేరింగులు పాడైపోయినట్లు కనిపిస్తే వాటిని మార్చండి. ప్రొపెల్లర్ షాఫ్ట్ పై స్లిప్ జాయింట్ యొక్క యోక్ యొక్క ఫ్రీ మూవ్మెంట్ని తనిఖీ చేయండి. అన్ని నీడిల్స్ బేరింగ్ కప్పులో ఉంచబడ్డాయో లేదో తనిఖీ చేయండి. నీడిల్స్ ఏవైనా తప్పిపోయినట్లయితే వాటి మధ్య గ్యాప్ ఉంటుంది. యూనివర్సల్ జాయింట్ని అసెంబుల్ మరియు వాహనానికి ప్రొపెల్లర్ షాఫ్ట్ మళ్ళీ అమర్చండి. యోక్ పై స్పైడర్ని ఉంచండి. బేరింగ్ని రిటైనర్తో యోక్ నుండి 3 నుంచి 4 మిల్లీమీటర్ల వరకు ఎదురుగా ఉంచండి. బేరింగ్ రేస్పై ఫ్లాట్ డిస్టెన్స్ పీస్ ఉంచండి మరియు బేరింగ్ రేస్ దాని సీటుపై ఉన్న యోక్లో కూర్చునే వరకు దాన్ని నొక్కండి. అన్ని బేరింగుల కోసం పై దశలను పునరావృతం చేయండి. అన్ని బేరింగులపై సర్క్లిప్లను పరిష్కరించండి. యాక్ మరియు సాఫ్ట్ యొక్క గుర్తును ఏకీకృతం చేసి ప్రొపెల్లర్ షాఫ్ట్పై స్లిప్ జాయింట్ను స్లైడ్ చేయండి. స్లిప్ జాయింట్ లాకింగ్ క్యాప్ని బిగించండి. ముందు మరియు వెనుక భాగంలో ఒక డర్ట్ బూట్ని బిగించాలి. వాహనానికి ప్రొపెల్లర్ షాఫ్ట్ని మళ్ళీ అమర్చండి. పేర్కొన్న టార్క్ వద్ద షాఫ్ట్ యొక్క మౌంట్ బోల్టును బిగించండి. ప్రొపెల్లర్ షాఫ్ట్ తయారీదారి యోక్ మరియు షాఫ్ట్ రెండింటిలోనూ బాణం గుర్తులను అందిస్తుంది. అవి ఒకే వరుసలో ఉన్నాయని నిర్ధారించుకోండి. ఈ వీడియోలో మనం వాహనం నుండి ప్రొపెల్లర్ షాఫ్ట్ని తీసివేయడం, వి బ్లాక్ మరియు డబల్ ఇండికేటర్ని ఉపయోగించడం ద్వారా ఏదైనా బెండ్ కోసం ప్రొపెల్లర్ షాఫ్ట్ని తనిఖీ చేయడం, సెంటర్ బేరింగ్ యూనిట్ని అసెంబుల్ చేయడం నేర్చుకుందాం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.